ఇది చూస్తే మీకు కూడా ఏదో నది మధ్యలో గుడి కట్టినట్టుగా అనిపిస్తుంది కదా. కానీ అసలు ఈ గుడి ఎక్కడుందో తెలుసా? మేం కూడా ఇక్కడికి బయలుదేరే వరకు ఇలాంటి ఒక ప్రదేశం తమిళనాడులో ఉందని అసలు తెలియదు, అసలు ఊహించలేదు కూడా. అలా మేము తమిళనాడులోని దొడ్డామెట్రై అనే చిన్న గ్రామం వైపు బయలుదేరాం. సిటీ దాటి బయటికి వస్తున్న కొద్దీ సీన్ మొత్తం మారిపోయింది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపించలేదు. చుట్టూ చూస్తే పచ్చని చెట్లు, పొలాలు, చిన్న చిన్న తోటలు. అబ్బా, ఊరంటే ఇలాగే ఉండాలి కదా అనిపించింది. ఇక్కడ ఇంకొక విషయం గమనించారా? ఇక్కడి వాళ్ళు పెంచుతున్న మొక్కలు, పూలు ఎక్కడ చూసినా పచ్చదనమే. నిజానికి ప్రయాణంలో మనకు గుర్తుండిపోయేవి ఎప్పుడూ పెద్ద పెద్ద విషయాలే కాదు, ఇలాంటి చిన్న చిన్న దృశ్యాలే ఆ ప్రయాణాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి కదండి. అలా వెళ్తూ మేము ఆ నీటి దగ్గరికి రాగానే ఒక్కసారిగా ఆగిపోయాం. నీళ్లు ఎంత ప్రశాంతంగా, అందంగా ప్రవహిస్తున్నాయో చూడండి. దగ్గరికి వెళ్ళి ఆ నీటి శబ్దం వింటుంటే ఇక్కడే కొంచెం సేపు ఉండిపోతే బావుండు అనిపించింది. అంతలో ఈ బ్రిడ్జి కనిపించింది. ఒకసారి అటువైపు వెళ్ళి చూద్దాం అనుకున్నాం. కింద నీళ్లు అలా ప్రవహిస్తూ ఉంటే పైనుంచి నడుస్తూ ఈ ప్రదేశాన్ని చూస్తుంటే ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగింది. కానీ మేం వీడియోలో మొదట్లో చెప్పిన ఆ గుడి ఇదే. చుట్టూ చెట్లు, చుట్టూ నీళ్లు, మధ్యలో ప్రశాంతంగా నిలిచిన ఈ ఆలయం. ఇలాంటి ప్రదేశాలు చూసినప్పుడే అనిపిస్తుంది మన దేశంలో ఇంకా ఎంతో అందమైన ప్రదేశాలు మనకు తెలియకుండా దాగి ఉన్నాయేమో కదా. మరి మీరు ఇలాంటి ప్రదేశానికి వస్తే ఇక్కడ ఎంతసేపు ఉండగలరు?